రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని గొల్లగూడ పిఎస్సిఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం గొల్లగూడ ఆధ్వర్యంలో ముషంపల్లి, రసూల్పురం, గుండ్లపల్లి, కంచనపల్లి గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ఆదేశాల మేరకు డైరెక్టర్లతో కలిసి గొల్లగూడ పిఎస్సిఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, అందులో భాగంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు. రైతులకు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. సన్నధాన్యం పండించిన రైతులకు క్వింటాకు 500 బోనస్ కల్పిస్తుందని తెలిపారు. రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం అందించడం చాలా అభినందనీయమని అన్నారు. సన్నబియ్యం పంపిణీ ద్వారా రేషన్ మాఫియా ఉండదన్నారు. రైతులు సన్నధాన్యం పండించి ప్రభుత్వానికి అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ తవిటి కృష్ణయ్య, డైరెక్టర్లు దేప వెంకట్రెడ్డి, సయ్యద్ హాషం, రుద్రాక్షి వెంకన్న, మందడి వెంకట్, చింత ఎల్లయ్య, తోటి అంజయ్య, సెక్రటరీ అనంతరెడ్డి, రైతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పాలకవర్గంతో కలిపి ఈరోజు మేము 4 సెంటర్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. పిఎస్సి గొల్లగూడెం తరఫున మేము మొత్తం 9 సెంటర్లు పెట్టడం జరుగుతుంది. ఈ మొన్న 20వ తారీఖు నాడు గౌరవ మంత్రివర్యులు ఒక సెంటర్ ఆర్జాబాయిని కూడా ప్రభుత్వ అధికారులు అందరూ కలిసి ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు మా పాలకవర్గము ముషంపల్లి, రసూల్పురం, గుండ్లపల్లి, కంచెరపల్లి సెంటర్ కూడా ఇప్పుడు ఓపెన్ చేసుకోవడం జరిగింది. రైతుల చే విజ్ఞప్తి ఏందనక తాళ్ళు, మట్టి పిల్లలు లేకుండా ఇక్కడ తీసుకొచ్చి గ్రేడ్ 1కు సంబంధించిన 2300 రూపాయలు తీసుకోవాల్సింది కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే సన్నధాన్యాన్ని కూడా 500 రూపాయలు బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ బోనస్ ఇస్తున్న పర్పస్లో మనం కూడా రాబో కాలంలో కూడా సన్న వడ్లు కూడా సన్నధాన్యాన్ని కూడా ఎక్కువ వేల్సిందిగా రైతులను కోరుతున్నాం. అదేవిధంగా మా సెంటర్లో పిఎస్సి గొల్లగూడెం ద్వారా ప్రతి యాసంగి సీజన్లో 3 లక్షల క్వింటాలు కూడా ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుంది. మరియు ఇక్కడ మన ఉన్న సిబ్బందికి రైతులందరూ సహకరించగలరని కోరుతున్నాం.